వచ్చాం. దాంట్లో అత్యంత కీలకమైనటువంటి చట్టం 1935 భారత ప్రభుత్వ చట్టం. ఈ 1935 భారత ప్రభుత్వ చట్టం 1937లో అమలు చేశారని చెప్పుకున్నాం. ఆ తర్వాత జరిగిన కొన్ని ఇంపార్టెంట్ అయినటువంటి సంఘటనలు ఏవైతే ఉన్నాయో వాటిపైన కూడా మనకంటూ ఒక క్లారిటీ రావాలి. అందులో ఒకటి రాష్ట్ర ప్రభుత్వాల రాజీనామా. ఇది 1939లో రాష్ట్ర ప్రభుత్వాలు రాజీనామా చేయటం జరిగింది. ఆ తర్వాత ఆగస్టు ప్రతిపాదనలు, ఇది 1940లో చేయటం జరిగింది. అలాగే క్రిప్స్ మిషన్ 1942లో క్రిప్స్ మిషన్ తన ప్రతిపాదనలు తీసుకొని రావడం జరిగింది. ఆ తర్వాత వేవెల్ పథకం 1945, అదేవిధంగా షిమ్లా సమావేశం 1945. ఇవి అంటే మనం దృష్టిలో ఉంచుకోవాల్సినటువంటి అంశాలు. ఎలా అంటే 1935లో భారత ప్రభుత్వ చట్టాన్ని ప్రవేశపెట్టాము. ఈ చట్టం 1937లో అమలు చేశాము. ఈ సందర్భంగా 11 రాష్ట్రాలలో ఎన్నికలు జరిగావి. దీంట్లో 8 రాష్ట్రాల్లో ఐఎన్సి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ గెలిచింది. 3 రాష్ట్రాల్లో సంకీర్ణ ప్రభుత్వాలు ఏర్పాటు అయినవి. ఇది మనం గత క్లాసులో చెప్పుకున్నటువంటి అంశాలు. అయితే ఈ రాష్ట్ర ప్రభుత్వాలన్నీ కూడా 1939లో రాజీనామా చేశాయి. ఎందుకు రాజీనామా చేసినవి అని అంటే, ఇప్పుడు 1939లో ప్రపంచంలోకి ఇంపార్టెంట్ అయిన సంఘటన అదే రెండవ ప్రపంచ యుద్ధం. ఈ రెండవ ప్రపంచ యుద్ధం ప్రారంభం కాగానే బ్రిటిష్ వాడు లండన్లోనే కూర్చొని ఓ ప్రకటన చేశాడు. ఏమని? భారతీయులకు ఒక మాట మాత్రంగా కూడా చెప్పకుండా, భారతీయులను కనీసం సంప్రదించకుండా వాడు ఏం చేశాడంటే, రెండవ ప్రపంచ యుద్ధంలో భారతదేశం పాల్గొంటుందని, అది బ్రిటిష్ వారి తరపున పాల్గొంటుందని చెప్పి పేర్కొంటూ, జర్మనీ జపాన్లకు వ్యతిరేకంగా పాల్గొంటుందని పేర్కొంటూ వానికల్లా వాడు స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇవ్వటంతో భారతదేశానికి సంబంధించిన ఈ 11 రాష్ట్ర ప్రభుత్వాలన్నీ కూడా 1939లో రాజీనామా చేశాయి. అంటే మమ్మల్ని సంప్రదించకుండా రెండవ ప్రపంచ యుద్ధం పైన మీకల్లా మీరే ప్రకటన చేశారు కాబట్టి మేము అన్ని రాజీనామా చేస్తామని చెప్పి వీరు రాజీనామా చేయటం జరిగింది. రాజీనామా చేసిన తర్వాత బ్రిటిష్ ప్రభుత్వం ఇక్కడ ఒక ఆలోచన చేసింది. ఏమిటి ఆలోచన అంటే, భారతీయుల యొక్క సహకారం అనేది తప్పనిసరిగా అవసరం. రెండవ ప్రపంచ యుద్ధంలో భారతీయుల యొక్క సపోర్టు, భారతీయుల యొక్క సహకారం తప్పనిసరిగా అవసరం. ఎందుకు మన సహకారానికి అంత ప్రాధాన్యత ఏర్పడింది అంటే, బ్రిటిష్ వానికి ఒక అనుభవం ఉంది. ఏమిటి అనుభవం? మొదటి ప్రపంచ యుద్ధంలో భారతీయులు బ్రిటిష్ వారికి చాలా గొప్పగా సహకరించినారు. సరే, మీ అందరికీ ఐడియా ఉందో లేదో నాకు తెలియదు, కానీ ఢిల్లీలో ఇండియా గేట్ అని ఉంటుంది. ఇండియా గేట్, ఈ ఇండియా గేట్ ప్రత్యేకత అనేది ఎంతమందికి తెలుసో నాకు తెలియదు, కానీ మీ అందరు కూడా గుర్తుంచుకోవాల్సినటువంటి అంశం, మొదటి ప్రపంచ యుద్ధంలో బ్రిటిష్ వారి తరపున పోరాడి అసూలు బాసిన, తమ ప్రాణాలు అర్పించిన 25,000 మంది భారత సైనికుల యొక్క స్మృతి చిహ్నంగా గుర్తుగా నిర్మించబడ్డదే ఇండియా గేట్. అంటే భారతీయులు మొదటి ప్రపంచ యుద్ధంలో బ్రిటిష్ వారి తరపున పోరాడి ప్రాణాలు అర్పించి బ్రిటిష్ వాడు గెలవటానికి కారకులైనారు. కాబట్టి రెండో ప్రపంచ యుద్ధంలో కూడా భారతీయుల యొక్క సహకారం అవసరమన్న ఉద్దేశంతో
భారతీయులకు సహకారం పొందాలంటే, భారతీయులను మచ్చిక చేసుకోవాలంటే, భారతీయులకు ఏదో ఒక ఆశ చూపాలనుకున్నారో ఏమో తెలియదు, కానీ 1940లో లార్డ్ లిల్లితుగో అనేటటువంటి వాడు ఆగస్టు ప్రతిపాదనలు తీసుకొని భారతదేశం వచ్చాడు. ఏంటివంటే ఆగస్టు ప్రతిపాదనలో ఉన్న ప్రత్యేకత అని అంటే, రెండవ ప్రపంచ యుద్ధంలో బ్రిటిష్ వారు భారతీయులకు సహకరించినట్లయితే యుద్ధం పూర్తయిన తర్వాత మీకు ఈ డొమినియన్ స్టేటస్ కానీ ఇతర అంశాలు ఏవైతున్నాయో, అంటే మీకు అధికారాలను బదిలీ చేయటం కానివ్వండి, మీకు సంబంధించినటువంటి సమస్యలు పరిష్కరించడం కోసం కానీ మేము కృషి చేస్తామని చెప్పి 1940లో ఆగస్టు ప్రతిపాదనలు తీసుకొని రావటం జరిగింది. కానీ భారతీయులు ఈ ఆగస్టు ప్రతిపాదనలు ఏవైతే ఉన్నాయో, బ్రిటిష్ వాడి యొక్క ప్రతిపాదన ఏదైతే ఉందో దాన్ని మనం తిరస్కరించడానికి కారణం ఏంటంటే, ఆల్రెడీ మనం ఒకసారి మోసపోయినాం మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత. కాబట్టి మన వాళ్ళు తిరస్కరించిన తర్వాత 1941లో ఒక ముఖ్యమైన సంఘటన జరిగింది. ఏంటి ఆ సంఘటన అంటే, జపాన్ సైన్యం వెళ్ళి అమెరికా దేశం యొక్క నావికా స్థావరమైన పెరల్ హార్బర్ పైన దాడి చేశారు. అంటే ఇక్కడ దృష్టిలో పెట్టుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే, ఒక ఆసియా ఖండానికి సంబంధించిన ఒక దేశం వెళ్ళి అమెరికా లాంటి దేశం యొక్క అగ్రరాజ్యంగా ఉన్నటువంటి అమెరికా దేశం యొక్క పెరల్ హార్బర్ పైన దాడి చేసేసరికి జపాన్ యొక్క దూకుడుకి కళ్ళెం వేయాలంటే, ఈ ఆసియా ఖండంలో, ఈ సౌత్ ఏషియాలో జపాన్ యొక్క దూకుడిని మనం నిరోధించాలంటే భారతీయుల యొక్క సహకారం అవసరమని గుర్తించి ఈ అప్పుడున్నటువంటి బ్రిటిష్ వారు ఏం చేశారంటే, 1942లో సర్ స్టాఫర్డ్ క్రిప్స్ అనేటటువంటి వాని చేత కొన్ని ప్రతిపాదనలు చేసి ఇండియాకి పంపడం జరిగింది. సర్ స్టాఫర్డ్ క్రిప్స్ అనేటటువంటి ఒక బ్రిటిష్ సంబంధించినటువంటి మంత్రిని, అధికారిని భారతదేశం పంపించినప్పుడు ఈ క్రిప్స్ మిషన్ వచ్చి భారతీయుల ముందు ఉంచినటువంటి అంశం ఏమిటి అంటే, నేటి వరకు మేము ఏవైతే హామీలు భారతీయులకు ఇచ్చామో, బ్రిటిష్ వాడు ఇప్పటి వరకు భారతీయులకు ఎలాంటి హామీలు అయితే ఇచ్చాడో ఆ హామీలన్నింటినీ మేము నెరవేరుస్తాము. మరి నెరవేరుస్తామంటే ఎప్పుడు? యుద్ధం అయిపోయిన తర్వాత. మరి యుద్ధంలో ఏం చేయాలి? భారతీయులు బ్రిటిష్ వారికి సహకరించాలి అని చెప్తూ ఈ డొమినియన్ స్టేటస్, అధినివేశ ప్రతిపత్తి అంటే పరిమిత అధికారాలు, పాక్షిక అధికారాలు బ్రిటిష్ వారు భారతీయులకు బదిలీ చేయటం కాంచి మొదలుకొని, అదేవిధంగా అప్పుడు వీళ్ళు క్రిప్స్ ఇంకొక మాట కూడా చెప్తాడు. ఏమని అని అంటే, మీరు ఎప్పటి నుంచో రాజ్యాంగ పరిషత్ అనేటటువంటి అంశం గురించి మాట్లాడుతున్నారు, అలాంటి రాజ్యాంగ పరిషత్ ఏర్పాటు చేయడానికి కూడా మాకు అభ్యంతరం ఏమీ లేదు, మేము దాన్ని గుర్తించినామని చెప్పి కూడా పేర్కొంటారు. అయితే దీన్ని గాంధీ చాలా తీవ్రంగా గర్హిస్తారు. అంటే ఇక్కడ ఏం చేశారు అంటే, ఈ క్రిప్స్ ప్రతిపాదనలు ఏవైతే ఉన్నాయో వీటిని గాంధీ పోస్ట్ డేటెడ్ చెక్గా పేర్కొంటాడు. అంటే పోస్ట్ డేటెడ్ చెక్ అంటే చెక్ యొక్క విలువ ఎప్పుడు ఉంటుంది అంటే, ఆ డేటు నీకు చెక్ ఇచ్చిన రోజున ఆ చెక్కుకు విలువ ఉంటుంది, ఆ డేట్ వేస్తే విలువ ఉంటుంది. కానీ రాబోయే కాలంలో ఎప్పుడో ఒక డేట్ వేసి నీకు చెక్ ఇస్తే ఆ చెక్కు ప్రాధాన్యత ఉంటుంది. అంటే అర్థం ఏంటిది అంటే, ఈ ప్రతిపాదన తీసుకొని వచ్చిన రోజున బ్రిటిష్ వారు భారతీయులకి ఏం ఖచ్చితంగా చేస్తారో సహకరించండి, గతంలో మీకు చాలా హామీలు ఇచ్చినాం, అవన్నీ కూడా మేము నెరవేరుస్తాం, కాబట్టి మీరు మాకు సహకరించండి అని చెప్తే దాన్ని గాంధీ పోస్ట్ డేటెడ్ చెక్ అన్నాడు. యాక్చువల్గా ఎగ్జామ్లు వచ్చేటప్పుడు ఇలాగ అడుగుతున్నారు. యాక్చువల్గా గాంధీ ఏమంటాడు, దివాలా తీయబోయే బ్యాంకే దివాలా తీస్తుంది, ఆ దివాలా తీయబోయే బ్యాంకుకు తర్వాత తేదీ పోస్ట్ డేట్ వేసినటువంటి చెక్కు లాంటిది. అసలు బ్యాంకే దివాలా తీస్తుంది అంటే ఈ చెక్కు తర్వాత ఉపయోగపడుతుంది. ఎప్పుడు ఉపయోగపడుతుంది? ఆ బ్యాంకు ఉంటే, బ్యాంకులో డబ్బులు ఉంటే ఉపయోగం. కానీ బ్యాంకే దివాలా తీస్తుంది కాబట్టి నువ్వు పోస్ట్ డేటెడ్ చెక్ ఇస్తే దానివల్ల లాభం ఏంటిది అంటే, ఇక్కడ గాంధీ ఉద్దేశంలో దీని అర్థం ఏమిటంటే, బ్రిటిష్ వాడే భారతదేశంలో దివాలా తీస్తుంది అంటే ఇక్కడి నుంచి వెళ్ళిపోయే రోజులు వచ్చిన తర్వాత ఈయనేదో తర్వాత ఏదో చేస్తామంటే దాన్ని నమ్మే స్థితిలో లేమని చెప్పి ఈ యొక్క క్రిప్స్ ప్రతిపాదనలను వ్యతిరేకిస్తూ ఆనాటి భారత జాతీయ కాంగ్రెస్ బాంబేలో ఉన్నటువంటి క్రాంతి మైదానంలో క్విట్ ఇండియా ఉద్యమాన్ని ప్రారంభించడం జరిగింది. క్విట్ ఇండియా తీర్మానం చేశారు. ఏ సంవత్సరం? 1942.
ఏ ప్రతిపాదనలు వ్యతిరేకించినాం? క్రిప్స్ ప్రతిపాదనని. దాన్ని వ్యతిరేకిస్తూ వచ్చిన ఉద్యమాన్నే క్విట్ ఇండియా ఉద్యమం అంటాము. అలాగే గాంధీ ఇక్కడే డూ ఆర్ డై అంటే కరో యా మరో, సాధించు లేదా మరణించు, భారతదేశానికి స్వాతంత్రం సంపాదించనైనా సంపాదించాలి, దానికోసం మరణించనైనా మరణించాలి తప్ప ఇక మనం ఆగే సమస్య లేదని చెప్పి గాంధీ ఈ పిలుపునివ్వటం జరిగింది. అంటే ఇక్కడ మీరు ఒక 3-4 విషయాలు ఖచ్చితంగా దృష్టిలో పెట్టుకోవాలి. ఒకటి, క్రిప్స్ ప్రతిపాదనలు భారతదేశం వచ్చిన సంవత్సరం 1942. గాంధీ దేనిని పోస్ట్ డేటెడ్ చెక్గా వర్ణించినాడు? క్రిప్స్ ప్రతిపాదనలు పోస్ట్ డేటెడ్ చెక్గా వర్ణించినారు. భారతీయులు దేనికి వ్యతిరేకంగా క్విట్ ఇండియా ఉద్యమాన్ని ప్రారంభించినాడంటే క్రిప్స్ ప్రతిపాదనను తిరస్కరిస్తూ క్విట్ ఇండియా ఉద్యమాన్ని ఎప్పుడంటే 1942లో. మరి ఏ ఉద్యమం సందర్భంగా గాంధీ డూ ఆర్ డై అనే పిలుపిచ్చినాడంటే క్విట్ ఇండియా ఉద్యమం సందర్భంగానే డూ ఆర్ డై అనేటటువంటి పిలుపునివ్వటం జరిగింది. అంటే ఇవి గత చరిత్రలో జరిగినటువంటి సంఘటనలు కాబట్టి మీరు ఒకసారి ఓల్డ్ క్వశ్చన్ పేపర్స్ని కనుక పరిశీలించినట్లయితే ఇప్పుడు మనం చర్చించేటటువంటి అంశాలపైన ఇంతకుముందుకు చెప్పాను 4 నుంచి 5 ప్రశ్నలు ఖచ్చితంగా ఉంటున్నవి. కాబట్టి దీని ప్రాధాన్యతను మనం ఖచ్చితంగా దృష్టి ఉంచుకోవాలి. ఇంకొకటి మీకు ఒక అడ్వాంటేజ్ ఏంటంటే నేను పాలిటీలో ఈ అంశాలు చెప్తున్నాను, మళ్ళీ హిస్టరీలో కూడా రిపీట్ అవుతాయి. కాబట్టి మీరు ఒక్కసారి చదివితే ఇక్కడ వచ్చేటటువంటి 4-5 ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికి కూడా మీరు పక్కాగా ఖచ్చితంగా సమాధానం రాయటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వీటిని మళ్ళీ ఒకసారి గుర్తుపెట్టు. ఇంకొక అంశం ఏంటంటే ఇవి ఇంట్రెస్టింగ్ కూడా ఉంటాయి. ఎందుకంటే స్వాతంత్రోద్యమానికి సంబంధించినటువంటి ఘట్టాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనకి ఇంపార్టెంట్ అయినటువంటి అంశాలే. గత చరిత్రలో జరిగినటువంటి అనేక ఉద్యమాలు పోరాటాల కారణంగానే మన దేశం స్వాతంత్రం సంపాదించింది. కాబట్టి వాటిపైన మనకంటూ క్లారిటీ ఉండాలి. మీకు ఇక్కడ ఇంకొకటి కూడా, మీ సివిల్ కానిస్టేబుల్ ఎస్ఐ ఎగ్జామ్స్ సంబంధించిందో కాదు, ఈవెన్ సివిల్ సర్వీస్ ఎగ్జామ్స్లో కూడా ఈ టాపిక్స్ పైన మనం ప్రశ్నలు అడుగుతున్నారు. కాబట్టి ఈ ఏరియా అనేటటువంటిది ఇంపార్టెంట్ ఏరియాగా దృష్టి అందించుకోవాలి. ఆ తర్వాత వేవేల్ పథకం. వేవేల్ పథకం అంటే వాస్తవానికి లార్డ్ వేవేల్ అనేటటువంటి ఆయన ఆ రోజున అంటే 1945లో భారతదేశానికి గవర్నర్ జనరల్గా పనిచేస్తున్నాడు. అంటే ఆనాటికి అంటే 1945 నాటికి భారతదేశం అనేది బ్రిటిష్ వాడి యొక్క ఆధీనంలోనే ఉన్నది. కాబట్టి బ్రిటన్ తరపున మన దేశ గవర్నర్ జనరల్గా వైస్రాయ్గా పనిచేస్తున్నటువంటి వ్యక్తి లార్డ్ వేవేల్. సో లార్డ్ వేవేల్ ఒక పథకాన్ని తయారు చేసినాడు, ప్లాన్ తయారు చేసినాడు. దాన్నే వేవేల్ ప్లాన్ అంటాము, దాన్నే మనం వేవేల్ పథకం అని కూడా పేర్కొంటాము. ఇంగ్లీష్లో ప్లాన్ అంటాము, తెలుగులో పథకంగా పేర్కొంటున్నాం. ఏంటిది ఈ వేవేల్ ప్లాన్లో పేర్కొన్నటువంటి ముఖ్యమైనటువంటి అంశం అంటే యుద్ధం ముగిసేటంత వరకు కూడా భారతీయులు బ్రిటిష్ వారికి సహకరించాలి. అత్యంత కీలకమైనటువంటి దేశ రక్షణ, విదేశీ వ్యవహారాలు, కరెన్సీ, దేశ సార్వభౌమత్వం లాంటి కొన్ని విషయాలు తప్ప మిగిలిన అధికారాలు మొత్తం కూడా భారతీయులకు బదిలీ చేస్తాము. అంటే దేశ రక్షణ, కరెన్సీ, దేశ సార్వభౌమాధికారము, విదేశీ వ్యవహారాలు లాంటి అత్యంత కీలకమైనటువంటి అంశాలు తప్ప మిగిలిన అధికారాలు మొత్తం భారతీయులకే మేము బదిలీ చేస్తాము. మేము భారతీయులకే బదిలీ చేస్తాము కాబట్టి యుద్ధం ముగిసేంత వరకు కూడా భారతీయులు బ్రిటిష్ వారికి సహకరించాలి. యుద్ధం పూర్తయ్యేంత వరకు కూడా భారతీయులు బ్రిటిష్ వారికి సహకరించాలి. యుద్ధం పూర్తయిన తర్వాత మేము ఈ అధికారాలన్నింటినీ బదిలీ చేస్తామని చెప్పటమే కాకుండా ఒక యుద్ధ సలహా మండలిని ఏర్పాటు చేస్తామని చెప్పి కూడా వేవేల్ పథకంలో పేర్కొనడం జరిగింది. ఈ వేవేల్ పథకాన్ని చర్చించటం కోసమే షిమ్లా సమావేశాన్ని ఏర్పాటు చేశాం. ఈ షిమ్లా సమావేశాన్ని ఏర్పాటు చేసినప్పుడు భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు, ఆనాడు ముఖ్యమైనటువంటి పార్టీలు, ముఖ్యమైన వ్యక్తులంటే భారత జాతీయ కాంగ్రెస్, ముస్లిం లీగ్, అఖిల భారత షెడ్యూల్ కులాల సంఘానికి సంబంధించిన అంబేద్కర్, ఇలా అనేక మంది ఈ యొక్క సమావేశానికి హాజరైనారు. సమావేశానికి హాజరైన తర్వాత ఈ సమావేశంలో చర్చ జరిగేటప్పుడు భూలాభాయ్ దేశాయి అనేటటువంటి ఆనాటి జాతీయ కేంద్ర శాసనసభ ఏదైతే ఉందో అందులో కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా ఉన్నటువంటి భూలాభాయ్ దేశాయ్ ఒక ప్రశ్న అడిగాడు వేవేల్ని. ఏమండి మీరు ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు కదా,
ఇందులో ఎక్కడైనా సరే భారతదేశానికి ఎప్పుడు స్వాతంత్రాన్ని ప్రసాదించబోతున్నారు, భారతదేశానికి ఎప్పుడు స్వాతంత్రాన్ని ఇవ్వబోతున్నారు, వాటి గురించి నువ్వు ఒక్క మాట కూడా చెప్పలేదు. మరి మేము ఏ నమ్మకంతో మీకు సహకరించాలి? భారతదేశానికి ఫలానా తేదీన స్వాతంత్రం ఇస్తామని ప్రకటించనంత వరకు, ఆ ప్రకటన మీరు చెయ్యనంత వరకు మేము మీకు సహకరించే సమస్య లేదని చెప్పి ఆయన సమావేశం నుంచి బయటికి వెళ్ళిపోయాడు. ఎవరు? భూలాబాయి, అయితే కాంగ్రెస్ పార్టీ వెళ్ళిపోయింది. ఆ తర్వాత ముస్లిం లీగ్ సంబంధించినటువంటి సభ్యులు ఏం చేశారు అని అంటే, అసలు మీరు చెప్పినటువంటి వేవేల పథకంలో పాకిస్తాన్ ఏర్పాటు గురించి మీరు ఒక్క మాట కూడా చెప్పలేదు కాబట్టి మేము కూడా దీన్ని వ్యతిరేకిస్తున్నామని చెప్పి వాళ్ళు వెళ్ళిపోయినారు. దాంతో వేవేల్ పథకం, షిమ్లా సమావేశం రెండు కూడా అట్టర్లీ ఫెయిల్ అయినవి. 1945లో అక్కడ యూరోప్లో రెండో ప్రపంచ యుద్ధం కూడా ముగిసిన తర్వాత బ్రిటన్లో ఎన్నికలు జరిగినాయి. బ్రిటిష్ పార్లమెంటుకు ఎన్నికలు జరిగినాయి. ఈ బ్రిటన్లో ఎన్నికలు జరిగితే ఈ ఎన్నికల్లో లేబర్ పార్టీ ఎన్నికల్లో గెలుపొంది బ్రిటిష్ పార్లమెంటుకి ఎన్నికలు జరిగితే ఆ పార్లమెంట్ ఎన్నికల్లో దీంట్లో లేబర్ పార్టీ గెలుపొందింది. లేబర్ పార్టీ అధికారంలోకి వచ్చింది. లేబర్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ దేశ ప్రధానమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించినటువంటి వ్యక్తి క్లెమెంట్ అట్లీ. ఇక్కడ ఒక విషయాన్ని పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యేటటువంటి వాళ్ళు గమనించాలి. అడిగేవాడికి చెప్పేవాడు లోకువ. అంటే అడిగేవాడుకు తాను నచ్చిన ప్రశ్న అడుగుతాడు. నువ్వు ఈ ప్రశ్న ఎందుకు అడిగామని మనం అడగలేం. ఆ ప్రశ్నకు ఆన్సర్ రాయటం తప్ప మన ముందున్న మార్గం ఏమీ లేదు. ఎందుకంటున్నాను అంటే, భారతదేశం స్వాతంత్రం సంపాదించినప్పుడు ఇంగ్లాండ్ రాజుగా ఎవరున్నారు? ఈ ప్రశ్న వచ్చింది. భారతదేశం స్వాతంత్రాన్ని సంపాదించిన టైంలో బ్రిటిష్ ప్రధానమంత్రిగా ఎవరు పనిచేస్తున్నారు? ఇలాంటి ప్రశ్నలు అడుగుతున్నాడు. అంటే ఇవి ఎందుకు చెప్తున్నాను నేనంటే, ఇంతకుముందే చెప్పిన వాడికి నచ్చిన ప్రశ్న అడుగుతాడు. మనం చదువుకున్నట్లుగా, మనం ఊహించినట్లుగా, మనం అనుకునే ప్రశ్నలు రావాలని ఏం లేదు. వాడికి నచ్చిన విధంగా ప్రశ్నిస్తాడు. అయితే దీనికి ఒకే ఒక పరిష్కార మార్గం ఏంటంటే, మనం సమగ్రంగా చదువుకొని సమగ్రంగా ప్రిపేర్ అయ్యి దానిపైన ఒక పట్టు సంపాదించడం తప్ప వేరే మార్గం లేదు. ఎగ్జామ్లోకి భయపడిపోయేవాడు పాకిస్తాన్తోనూ చైనాతో యుద్ధం జరిగేటప్పుడు ఎక్కడి నుంచి ఎవడు బాంబేస్తాడో అని చెప్పి పారిపోవాలి, ఎట్లా తప్పించుకోవాలని పోయేటోడు యుద్ధం చేయలేడు. యుద్ధం చేయాలంటే ఏం చేయాలి? అవతల నుంచి ఎవడొచ్చినా శత్రువు వస్తే దాన్ని నేను ఎదుర్కొంటాను, నేను విజయం సాధించాలని ముందుకు పోయేటటువంటి వాడే విజయం సాధిస్తాడు. ఇక్కడ పోటీ పరీక్షలు కూడా అంతే. పోటీ పరీక్షలు విజయం సాధించాలంటే ఏ ప్రశ్న అడుగుతావు అడుగు, నేను సమాధానం రాస్తాను అనేటటువంటి ధైర్య సాహసం ఎవడికి ఉంటుందో వాడు విజేతగా నిలుస్తాడు. కాబట్టి రకరకాల ప్రశ్నలు వచ్చినప్పుడు ఆ ప్రశ్నలన్నిటికీ నేను సమాధానం రాస్తాననేటటువంటి విశ్వాసం, నమ్మకం నీకు ఉన్నప్పుడు మాత్రమే నువ్వు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లోపల క్లారిటీగా ఉంటావు. అయితే ఇక్కడ విషయం ఏంటంటే, షిమ్లా సమావేశం 1945లో ఫెయిల్ అయింది. 1945లో రెండో ప్రపంచ యుద్ధం కూడా ముగిసిన తర్వాత బ్రిటిష్ పార్లమెంట్కి ఎన్నికలు జరిగినాయి. ఎన్నికల్లో లేబర్ పార్టీ అధికారంలోకి వచ్చింది. లేబర్ పార్టీకి చెందిన క్లెమెంట్ అట్లీ ఆ దేశానికి ప్రధానమంత్రి అయినాడు. మరి క్లెమెంట్ అట్లీ గురించి, ఈ ప్రధానమంత్రి గురించి నేను ఎందుకు చెప్తున్నాను అంటే, మీ అందరికీ ఐడియా ఉండాలి. నేను మొన్న అమెరికా అధ్యక్ష పదవికి ఎన్నికలు జరిగినాయి. అమెరికా అధ్యక్ష పదవికి ఎన్నికలు జరిగినప్పుడు భారతదేశం నుంచి అమెరికాకు వెళ్ళి అక్కడ స్థిరపడలో ఎక్కువ శాతం కూడా ఏ పార్టీని సమర్థిస్తారు? ఎక్కువ శాతం అంటే మిగతా పార్టీని సమర్థించే వాళ్ళు కూడా ఉండరని నేను చెప్పను. ఎక్కువ శాతం ఎవరిని సమర్థిస్తారు అని అంటే డెమోక్రటిక్ పార్టీని సమర్థిస్తారు. అందుకని మీ అందరికీ ఐడియా ఉండాలి. భారత సంతతికి సంబంధించినటువంటి అంటే కమలా హ్యారిస్ ఎవరైతే ఉన్నారో ఆమె తల్లి భారతీయురాలనే విషయాన్ని మనం మర్చిపోవద్దు. మరి ఆమె ఆ దేశానికి ఉపాధ్యక్షురాలేదు. అంటే ఈ దేశానికి నుంచి వెళ్ళి అక్కడ స్థిరపడ్డటువంటి వాళ్ళ సంతతి, వాళ్ళ వారసులు ఎక్కువ మంది ఉంటారు. అలాగే బ్రిటన్లో కూడా భారత సంతతికి సంబంధించిన వాళ్ళు ఎక్కువ మంది మరి ఎవరిని సమర్థిస్తారయ్యా అంటే లేబర్ పార్టీనే సమర్థిస్తారు. అందుకనే బ్రిటిష్ పార్లమెంట్కి ఎన్నికైన మొట్టమొదటి భారతీయ పౌరుడు ఎవరు? దాదాభాయ్ నౌరోజీ. ఆయన కూడా ఏ పార్టీ నుంచి ఎన్నికైనాడు? లేబర్ పార్టీ. ఎందుకు ఇది చెప్తున్నానంటే,
లేబర్ పార్టీ, అక్కడ రెండు పార్టీలు ఉన్నాయి ప్రధానంగా, కన్సర్వేటివ్ పార్టీ, లేబర్ పార్టీ. ఈ రెండిట్లో మన పట్ల కొంచెం ఎక్కువ సానుభూతి ఎవరికి ఉంటుందంటే లేబర్ పార్టీకి ఉంటుంది. ఆ లేబర్ పార్టీ అధికారంలోకి వచ్చింది, క్లెమెంట్ అట్లీ ప్రధానమంత్రి అయినాడు. ఈయన ఏం చేశాడు అంటే 1946 మార్చిలో బ్రిటిష్ పార్లమెంటులో ఓ ప్రకటన చేశాడు. ఏమని ప్రకటన చేసినాడు అంటే, త్వరలోనే భారత సమస్యకు ఒక పరిష్కార మార్గాన్ని కనుగొనబోతున్నాం. త్వరలోనే భారతీయుల యొక్క సమస్యకు ఒక పరిష్కార మార్గాన్ని కనుగొనబోతున్నాం. ఏమిటా పరిష్కార మార్గం అని అంటే, ఇప్పటి వరకు కూడా భారతదేశంలో స్వాతంత్ర ఉద్యమం, పోరాటం తీవ్రస్థాయిలో ఉంది ఏదైతే ఉందో వాళ్ళ సమస్యకు మేము పరిష్కారాన్ని కనుగొంటాం. కాబట్టి ఆ పరిష్కార మార్గాన్ని కనుగొనాలన్న ఉద్దేశంతోనే మరి క్లెమెంట్ అట్లీ బ్రిటిష్ ప్రధానమంత్రి భారతదేశానికి కొంతమంది సభ్యులతోని ఒక మిషన్ పంపారు. దాన్ని మనం ఏమంటున్నామంటే క్యాబినెట్ మిషన్గా పేర్కొంటున్నాం. మరి క్యాబినెట్ మిషన్లో సభ్యులుగా ఎవరున్నారయ్యా అంటే, క్యాబినెట్ మిషన్లో సభ్యులుగా ఉన్నటువంటి వాళ్ళు పెతిక్, లారెన్స్, ఏవి అలెగ్జాండర్ మరియు సర్ స్టాఫర్డ్ క్రిప్స్. సో ఈ ముగ్గురు సభ్యులతోని ఒక మిషన్ని బ్రిటిష్ ప్రభుత్వం భారతదేశానికి పంపింది. కాబట్టి దీన్ని చాలామంది మాట్లాడేటప్పుడు ఏమంటున్నారు అంటే, ముగ్గురుతో వచ్చింది కాబట్టి దీన్ని మంత్రిత్రయ రాయబారము అంటున్నాం. మంత్రిత్రయ రాయబారం అంటే ఏంటిది? ముగ్గురు మంత్రులతో వచ్చినటువంటి రాయబారం కాబట్టి దీన్ని మంత్రిత్రయ అంటే ముగ్గురుతో కూడుకున్నట్టు రాయబారం. దీన్నే క్యాబినెట్ మిషన్ ప్లాన్ అని చెప్పి పేర్కొంటాము. 1946లో ఈ యొక్క క్యాబినెట్ మిషన్ అనేది భారతదేశాన్ని సందర్శించటం జరిగింది. ఎవరు పంపినారు? బ్రిటిష్ ప్రభుత్వం క్లెమెంట్ అట్లీ భారతదేశానికి ఈ మిషన్ పంపించినారు. వీళ్ళు వచ్చినటువంటి ప్రధాన ఉద్దేశం ఏంటంటే, భారతీయులు ఎదుర్కొనేటటువంటి సమస్యలకు ఒక పరిష్కార మార్గాన్ని కనుగొనాలన్న ఉద్దేశంతోనే వీరు భారతదేశాన్ని సందర్శించటం జరిగింది. మరి వీళ్ళు ఏ ప్రతిపాదనలు తీసుకొని వచ్చారు, ఏం చేయాలని వచ్చారు అంటే, వీళ్ళు చెప్పినటువంటి అంశం ఏంటంటే, క్యాబినెట్ మిషన్ ప్లాన్ చెప్పినటువంటి అంశం ఏంటంటే, భారతదేశాన్ని భారతీయులే పరిపాలించుకోవటానికి అవసరమైన అధికారాన్ని బదిలీ చేస్తాము. అధికారాన్ని బదిలీ చేస్తాము అంటే, అధికారాన్ని బదిలీ చేయటం అంటే మీ దేశానికి మేము స్వాతంత్రాన్ని ప్రసాదిస్తాము. మరి భారతదేశానికి స్వాతంత్రాన్ని ప్రసాదిస్తే ఇక్కడి నుంచి బ్రిటిష్ వాడు వెళ్ళిపోతే భారతీయులను భారతీయులే పరిపాలించుకోవాలి. మరి భారతీయులను భారతీయులే పరిపాలించుకోవాలంటే, ప్రపంచంలో ఏ దేశంలోనైనా సరే ఒక ప్రభుత్వం పరిపాలన చేసేటప్పుడు తరంగా పరిపాలన చేస్తుంది అంటే రాజ్యాంగాన్ని ఆధారం చేసుకొని పరిపాలన చేస్తుంది. మరి ఆనాటికి భారతదేశంలో రాజ్యాంగం ఉందా అంటే లేదు. ఆనాటికి భారత రాజ్యాంగం లేదు. మరి ఈ దేశ పరిపాలన ఎవరు చేస్తున్నాడు? బ్రిటిష్ వాడు. ఎలా చేస్తున్నాడు పరిపాలన? 1935 భారత ప్రభుత్వ చట్టాన్ని అనుసరించి పరిపాలన చేస్తున్నారు. 1935 భారత ప్రభుత్వ చట్టాన్ని ఎవరు తయారు చేశారు? బ్రిటిష్ వాడే రూపొందించి పంపాడు, వాడే పరిపాలన చేస్తున్నాడు. ఆ చట్టాన్ని అనుసరించే పరిపాలన చేశారు. మరి ఇప్పుడు బ్రిటిష్ వాడు భారతదేశం నుంచి వెళ్ళిపోయిన తర్వాత మన దేశానికి స్వాతంత్రాన్ని ప్రసాదిస్తే భారతీయులను భారతీయులే పరిపాలించుకోవాలంటే మనకు ఒక రాజ్యాంగం కావాలి. మరి రాజ్యాంగం ఎలా తయారవుతుంది అంటే, ఈ రాజ్యాంగాన్ని తయారు చేయటానికి ఒక రాజ్యాంగ పరిషత్తును ఏర్పాటు చేయాలి. ఏం ఏర్పాటు చేస్తాము? ఒక రాజ్యాంగ పరిషత్. భారతదేశానికి అవసరమైన రాజ్యాంగాన్ని రూపొందించటానికి ఒక రాజ్యాంగ పరిషత్తును ఏర్పాటు చేస్తాం. అలాగే ఇంకో కీలకమైనటువంటి అంశం ఏంటంటే, మరి భారతదేశానికి స్వాతంత్రాన్ని ప్రసాదిస్తే భారతీయులను భారతీయులే పరిపాలించుకోవాలంటే అప్పటికప్పుడు ఏకాఏకిన పరిపాలన అనేటటువంటిది చేయటం కష్టం. కాబట్టి పరిపాలన అనుభవం గడించాలంటే ఒక తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి. తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి అంటే అర్థం ఏంటిది? భారతదేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాలు కావచ్చు, ముస్లిం లీగ్ కావచ్చు, ఇతర సంస్థలు కావచ్చు, అందరూ కూడా
ఈ తాత్కాలిక ప్రభుత్వంలో జాయిన్ అయి తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి దేశ పరిపాలనా పగ్గాలను చేపట్టి బ్రిటిష్ వాడు సంపూర్ణంగా భారతదేశానికి స్వాతంత్రం ప్రసాదించేంత వరకు కూడా భారతదేశ పరిపాలన ఈ తాత్కాలిక ప్రభుత్వం చేయాల్సి ఉంటుంది. తాత్కాలిక ప్రభుత్వంలో అన్ని వర్గాలకు సంబంధించినటువంటి నాయకులకు, అన్ని వర్గాలకు సంబంధించిన ప్రజలకు ఇందులో అంటే భాగస్వామ్యం కల్పించాలి. ఒక్కసారి మీరు దృష్టిలో పెట్టుకోండి, త్వరలోనే భారతదేశానికి అధికారాన్ని బదిలీ చేయబోతున్నాం. ఆ అధికారాన్ని బదిలీ చేస్తున్నామంటే అప్పటి వరకు భారతదేశాన్ని పరిపాలిస్తున్న బ్రిటిష్ వాడు తన అధికారాలన్నీ భారతీయులకు బదిలీ చేస్తారు. అంటే భారతదేశానికి స్వాతంత్రం ఇస్తాం. మీ దేశానికి స్వాతంత్రం ఇచ్చిన తర్వాత మిమ్మల్ని మీరే పరిపాలించుకోవాలి. మరి పరిపాలన ఎలా చేయాలి? పరిపాలన చేయాలంటే రాజ్యాంగం కావాలి. మరి రాజ్యాంగం లేదు. రాజ్యాంగాన్ని తయారు చేయడానికి ఒక రాజ్యాంగ పరిషత్తును ఏర్పాటు చేసుకోండి. రెండో అంశం. మూడో అంశం ఏంటంటే తాత్కాలిక ప్రభుత్వం అంటే భారతదేశ పరిపాలనని భారతీయులు సమర్థవంతంగా నిర్వర్తించాలంటే వాళ్ళకంటూ ఒక పరిపాలన అనుభవం, పరిజ్ఞానం, నైపుణ్యం రావాలి. కాబట్టి ఆ పరిపాలన నైపుణ్యం, అనుభవం రావాలంటే తాత్కాలికంగా మీరు ఒక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయండి. అందులో అన్ని వర్గాలకు ప్రాతినిధ్యం కల్పించండి. తద్వారా మీకు పరిపాలన పరిజ్ఞానం, అందులోని మంచి చెడులు, మెలకువలు తెలుస్తాయి. తర్వాత మిమ్మల్ని మీరు బాగా పరిపాలించుకోవచ్చు అని చెప్పి ఒక ప్రతిపాదన చేశారు. ఇందులో మీరు గమనించాల్సిన ఒక ఇంపార్టెంట్ అయిన అంశం ఏంటంటే ఈ క్యాబినెట్ మిషన్ భారతదేశం వచ్చే కాలం నాటికి భారతదేశం మొత్తం కూడా బ్రిటిష్ వాడి ఆధీనంలో లేదు. మీకు పదే పదే చెప్తున్నాను, బ్రిటిష్ వాడు భారతదేశం వచ్చి 200 సంవత్సరాలు పరిపాలించి 1947లో స్వాతంత్రం ప్రసాదించేంత వరకు కూడా భారతదేశం మొత్తాన్ని బ్రిటిష్ వాడు పరిపాలన చేయలేదు. భారతదేశంలో ఉన్నటువంటి 2/3 వంతు భూభాగం మాత్రమే బ్రిటిష్ వాడి యొక్క ఆధీనంలో ఉన్నది. బ్రిటిష్ వాడు ఎంత భూభాగాన్ని పరిపాలించినాడు? 2/3. 1/3 వంతు భూభాగం ఏదైతే ఉందో ఇది మన దేశానికి సంబంధించిన స్వదేశీ రాజుల యొక్క ఆధీనంలో ఉన్నది. అది నైజాం నవాబు కావచ్చు, కాశ్మీర్ రాజు కావచ్చు, లేకపోతే ట్రివాన్కూర్ రాజు కావచ్చు, గ్వాలియర్ మహారాజు కావచ్చు, లేకపోతే రాజస్థాన్ పరిపాలించే రాజు కావచ్చు, బెనారస్ మహారాజు కావచ్చు, పాట్యాల మహారాజు కావచ్చు, వీళ్ళు పరిపాలన చేస్తున్నారు. అంటే వీళ్ళ గురించి ఎందుకు చెప్తున్నారు? 1/3 వంతు భూభాగం మన దేశ రాజులకు సంబంధించిన వారి ఆధీనంలో ఉంది. 2/3 వంతు భూభాగం మాత్రం బ్రిటిష్ వాడి ఆధీనంలో. ఎందుకు నేను ఈ అంశాన్ని మళ్ళీ చెప్తున్నానంటే ఈ స్వదేశీ రాజులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా రాజ్యాంగ పరిషత్తుకు తమ సభ్యులను పంపవచ్చును. రేపు స్వాతంత్రం వచ్చి రాజ్యాంగాన్ని రూపొందించేటప్పుడు ఈ స్వదేశీ రాజులు కూడా రాజ్యాంగ పరిషత్తుకు తమ సభ్యులను పంపుకునేటటువంటి అవకాశం కల్పించినాము. ఒకటి. రెండో విషయం ఏంటంటే స్వదేశీ రాజులు ఈ తాత్కాలిక ప్రభుత్వంలో కూడా చేరవచ్చును. అంటే స్వదేశీ రాజులు తాత్కాలిక ప్రభుత్వంలో చేరటానికి అవకాశం కల్పించినారు. రాజ్యాంగ పరిషత్తుకు కూడా తమ ప్రతినిధులను పంపుకునేటటువంటి అవకాశాన్ని ఈ యొక్క క్యాబినెట్ మిషన్ ప్రతిపాదించడం జరిగింది. ఈ యొక్క క్యాబినెట్ మిషన్కు మరి నాయకత్వం వహించిన వ్యక్తి ఎవరయ్యా అంటే ఇతను పెతిక్ లారెన్స్ అనేటటువంటి వ్యక్తి. ఈయన సారథ్యంలో అంటే దీనికి నాయకుడిగా పనిచేసినటువంటి వ్యక్తి పెతిక్ లారెన్స్. ఎందుకంటే క్యాబినెట్ మిషన్కి ఎవరు లీడ్ చేశారని చెప్పి కూడా గతంలో ఒకసారి ప్రశ్న అడిగారు. క్యాబినెట్ మిషన్కు నాయకత్వం వహించిన వ్యక్తి ఎవరంటే పెతిక్ లారెన్స్. ఎప్పుడు వచ్చిందంటే 1946లో. మంత్రిత్రయ రాయబారం అన్న ఇదే, క్యాబినెట్ మిషన్ ప్లాన్ అన్నాయి. అయితే మీరు క్యాబినెట్ మిషన్లో ఉన్నటువంటి సభ్యుల గురించి ఐడియా ఉండాలి. ఎవరెవరు ఉన్నారు? పెతిక్ లారెన్స్, ఏవి అలెగ్జాండర్, సర్ స్టాఫర్డ్ క్రిప్స్ ఉన్నారు. వీళ్ళు ప్రతిపాదించినటువంటి 4 ఇంపార్టెంట్ అయిన అంశాలు ఏంటివి మీరు మళ్ళీగా గుర్తుంచుకోండి. ఒకటి, స్వాతంత్రాన్ని అధికారాన్ని బదిలీ చేయటం, బ్రిటిష్ వాడు భారతీయులకు అధికారాన్ని బదిలీ చేయటం. రెండవది రాజ్యాంగ పరిషత్ ఏర్పాటు. మూడవది తాత్కాలిక ప్రభుత్వం. 4వ అంశం ఏంటంటే స్వదేశీ సంస్థానాలకు సంబంధించినటువంటి వాళ్ళు ఎవరైనా సరే తమ యొక్క సంస్థానాన్ని భారతదేశంలో విలీనం చేసినట్లయితే వాళ్ళ ప్రతినిధులని ఈ యొక్క రాజ్యాంగ పరిషత్తుకు తాత్కాలిక ప్రభుత్వానికి పంపడానికి అవకాశం కల్పించారు. ఇది జరిగినటువంటి వాస్తవం. అయితే మరి క్యాబినెట్ మిషన్ భారతదేశం వచ్చి ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి ఆ సమావేశానికి భారత జాతీయ కాంగ్రెస్ సంబంధించినటువంటి నాయకులని, ముస్లిం లీగ్ సంబంధించిన నాయకులని, ఆనాడు ఇతర మేధావులుగా ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా ఈ సమావేశానికి ఆహ్వానించినారు. అందరూ చర్చించినారు.
చర్చించినప్పుడు భారత జాతీయ కాంగ్రెస్ ఏదైతుందో ఆ రోజున భారత స్వాతంత్రోద్యమానికి నాయకుడిగా పనిచేస్తున్నట్టు ఐఎన్సీ ఏం చేసింది, ఈ క్యాబినెట్ మిషన్ తీసుకొచ్చిన ప్రతిపాదనలన్నింటినీ కూడా సమర్థించింది. భారత జాతీయ కాంగ్రెస్ క్యాబినెట్ మిషన్ చేసిన ప్రణాళిక ఏదైతుందో దీన్ని సమర్థించింది. స్వదేశీ సంస్థానాధీశులుగా ఇందులో చేరటానికి అవకాశం కల్పించినారు కాబట్టి దీన్ని సమర్థించింది. కానీ ఈ సమావేశం జరిగిన తర్వాత క్యాబినెట్ మిషన్ సభ్యులు, భారతదేశానికి సంబంధించిన నాయకులు అంతా కలిసి ఓ మీటింగ్ పెట్టి ఈ అంశాలపైన చర్చించిన తర్వాత ఈ పెర్టిక్యులరెన్స్ ఈ సభ్యులంతా సమావేశం నుంచి బయటకు వస్తుంటారు. బయటకు వచ్చేటప్పుడు ముఖ్యంగా కొంతమంది వెళ్ళి ముస్లిం లీగ్ సంబంధించినటువంటి కొంతమంది లియాఖత్ అలీ ఖాన్ లాంటి వాళ్ళు వెళ్ళి ఈ యొక్క పెర్టిక్యులరెన్స్ ఈ సభ్యులను కలుస్తారు. కలిసి ఒక మాట అడుగుతారు, ఏమని, మీరు అన్నీ చెప్పారు, అన్నీ బాగానే ఉన్నాయి, కానీ మరి మా పాకిస్తాన్ ఏర్పాటు గురించి ఇందులో మీరు ఎందుకు చెప్పలేదని చెప్పి ప్రశ్నిస్తారు. ప్రశ్నించినప్పుడు పెర్టిక్యులరెన్స్ సమాధానం చెప్తాడు, ఏమని, మా ప్రభుత్వం, మా బ్రిటిష్ ప్రభుత్వం, మా ప్రధానమంత్రి ఈ విషయాల గురించి మాత్రమే చర్చించమని ఇక్కడికి పంపారు తప్ప పాకిస్తాన్ అనేటటువంటి ఏర్పాటుకు సంబంధించిన అంశం మా ఎజెండాలో లేదు. అంటే మా ప్రభుత్వం దాని గురించి ఎలాంటి ప్రస్తావన చేయలేదు. మరి మా ప్రభుత్వం ఎలాంటి ప్రస్తావన చేయనప్పుడు మేము కూడా మీకు ఎలాంటి హామీని ఇవ్వలేము అని చెప్పి చాలా స్పష్టంగా పేర్కొనటం జరిగింది. దాంతో మరి ఇక్కడ ముస్లిం లీగ్ అనేటటువంటిది అసంతృప్తితోనే వెళ్ళిపోవటం జరిగింది. ఇది 1946 వరకు జరిగినటువంటి సంఘటన. అయితే ఇక్కడ ఇంకొక కీలకమైనటువంటి అంశాన్ని కూడా మనం దృష్టి అందించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఏంటంటే 1946లో వచ్చినటువంటి క్యాబినెట్ మిషన్ ప్లాన్ ఏదైతే ఉందో దీన్ని ఆధారం చేసుకొని 1946 జూన్ జూలైలో ఇక్కడ రాజ్యాంగ పరిషత్తుకు ఎన్నికలు నిర్వహించారు. రాజ్యాంగ పరిషత్తుకు ఎన్నికలు నిర్వహించినప్పుడు వాస్తవంగా రాజ్యాంగ పరిషత్ ఎందుకు ఏర్పాటు చేయాలి, రాజ్యాంగాన్ని రాయాలి. రాజ్యాంగాన్ని ఎందుకు తయారు చేయాలి, భారతదేశ పరిపాలన మొత్తం కూడా చట్టబద్ధంగా కొనసాగాలంటే, ఒక పద్ధతి ప్రకారం కొనసాగాలి అంటే ప్రతి దేశానికి కూడా లా ఆఫ్ ది ల్యాండ్, ఫండమెంటల్ లా, బేసిక్ లా, నేషనల్ లా, పొలిటికల్ లా, దాన్నే రాజ్యాంగం అంటాం. అంటే కొన్ని నియమ నిబంధనలతోని కూడుకున్నటువంటి రాజ్యాంగం తప్పనిసరిగా అవసరమవుతుంది. ఆ దేశ ప్రభుత్వ నిర్మాణం ఎలా ఉండాలి, ఎలా పరిపాలన చేయాలి అనే అంశాలు, నియమాలన్నింటిని కూడా రూపొందించే ఓ రాజ్యాంగాన్ని తయారు చేయడానికి రాజ్యాంగ పరిషత్కి ఎన్నికలు జరిగినాయి. ఈ ఎన్నికల్లో భారత జాతీయ కాంగ్రెస్ ఐఎన్సి అంటే డైరెక్ట్గా గెలిచిన స్థానాలు 2, మరియు వాళ్ళు సపోర్ట్ చేసిన వాళ్ళైతేంది, అందులో చేరిన వాళ్ళైతేంది, మొత్తం కలిసి 208 స్థానాలకు వచ్చారు. డైరెక్ట్గా గెలిచింది 202, 6 స్థానాలు వాళ్ళు సమర్థించిన వాళ్ళు కానీ, ఇండిపెండెంట్స్ కానీ, లేకపోతే అందులో చేరిన వాళ్ళు కానీ గెలిచారు. ముస్లిం లీగ్ ఏదైతే ఉన్నదో ఈ ముస్లిం లీగు గెలుపొందిన స్థానాలు 73. ఆ రోజున ప్రతి 10 లక్షల జనాభాకు ఒక ప్రతినిధి చొప్పున ఈ రాజ్యాంగ పరిషత్తుకు ఎన్నికలు నిర్వహిస్తే గెలుపొందినటువంటి, అంటే భారత జాతీయ కాంగ్రెస్ యొక్క స్థానాల సంఖ్య ఇది, అదేవిధంగా ముస్లిం లీగ్ స్థానాల సంఖ్య 73 యాక్చువల్గా. ఇక్కడ అంటే ముస్లిం లీగ్ అనేది రాజ్యాంగ పరిషత్ జరిగిన ఎన్నికలు ఏవైతున్నాయో దీంట్లో పాల్గొని రిజల్ట్స్ వచ్చిన తర్వాత జాతీయ కాంగ్రెస్కు 208 స్థానాలు, ముస్లిం లీగ్ కేవలం 73 స్థానాలు రావడంతో ముస్లిం లీగు సభ్యుల్లో ఒక రకమైనటువంటి అపోహ అనేటటువంటి అనుమానం అనేది తయారైంది. ఏంటి ఆ అనుమానం రేకెత్తింది? ఏమిటి అనుమానం అని అంటే, భవిష్యత్తులో భారతదేశ రాజ్యాంగాన్ని రూపొందించినట్లయితే ఈ భారత జాతీయ కాంగ్రెస్ అనేది తమ ఆలోచనలకు అనుగుణంగా, తమ అభిప్రాయాలకు అనుగుణంగా రాజ్యాంగాన్ని రూపొందిస్తారేమోనన్న అనుమానం వీళ్ళలో బలపడదు. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే, మరి ముస్లింలు మైనార్టీగా ఉన్నటువంటి ముస్లింల యొక్క ప్రయోజనాలు,
వాళ్ళకు సంబంధించిన లక్ష్యాలు నెరవేరాలంటే ముస్లింలకు ఒక ప్రత్యేకంగా వాళ్ళ ప్రయోజనాలు కాపాడాలంటే కాపాడే అవకాశం లేదన్న ఉద్దేశంతో వీళ్ళు రాజ్యాంగ పరిషత్కు జరిగిన ఎన్నికల్లో పాల్గొన్నారు. కానీ 1946లో నెహ్రూ నాయకత్వంలో జవహర్ లాల్ నెహ్రూ నాయకత్వంలో ఈయన నాయకత్వంలో ఏర్పడినటువంటి తాత్కాలిక ప్రభుత్వం ఏదైతుందో ఈ తాత్కాలిక ప్రభుత్వంలో చేరలేదు. దీంట్లో ముస్లిం లీగ్ అనేటటువంటిది చేరలేదు. తాత్కాలిక ప్రభుత్వాన్ని ముస్లిం లీగ్ బహిష్కరించింది. బహిష్కరించడం మాత్రమే కాకుండా ఇంకొక ముఖ్యమైనటువంటి పిలుపిచ్చింది. ఏంటది అంటే డైరెక్ట్ యాక్షన్ డే. దాన్నే మనం ప్రత్యక్ష చర్యకు పూనుకున్నది. ప్రత్యక్ష చర్య అంటే ప్రత్యేకమైన పాకిస్తాన్ ఏర్పాటుకు సంబంధించినటువంటి అంశాన్ని బ్రిటిష్ ప్రభుత్వం కాంగ్రెస్ కూడా అంగీకరిస్తేనేమో ఓకే. అలా అంగీకరించకపోయినట్లయితే మేము హింసాత్మకమైన చర్యలకు పాల్పడతామని చెప్పి డైరెక్ట్గా పిలుపునివ్వడం జరిగింది. ఈవెన్ మహమ్మద్ అలీ జిన్నా ఈ ప్రత్యక్ష చర్యకు పూనుకున్నప్పుడు ముఖ్యంగా ఆయన ఒక మాట అంటాడు. ఏమని అంటే సాధ్యమైతే భారతదేశాన్ని విభజిస్తాము, సాధ్యమైతే ఈ దేశాన్ని విభజిస్తాం, ఒకవేళ సాధ్యం కాకపోతే ఈ దేశాన్ని ధ్వంసం చేస్తామని కూడా మహమ్మద్ అలీ జిన్నా పేర్కొనటం జరిగింది. అంటే ముస్లిం లీగ్ అనేటటువంటిది రాజ్యాంగ పరిషత్ ఎన్నికల్లో పాల్గొన్నది, అంటే రాజ్యాంగ పరిషత్ ఏర్పాటును అంగీకరించింది, ఎన్నికల్లో పాల్గొన్నది. ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత వాళ్ళలో అపోహలు అనుమానాలు పెరగటంతో తాత్కాలిక ప్రభుత్వంలో చేరలేదు. చేరకుండా ప్రత్యక్ష చర్యకు పూనుకొని హింసాత్మకమైనటువంటి సంఘటనలకు పాల్పడడం జరిగింది. చాలా తీవ్రమైనటువంటి హింసాత్మకమైన చర్యలకు పాల్పడటమే కాకుండా భారతదేశం మొత్తం కూడా అనేక ప్రాంతాల్లో విపరీతమైనటువంటి హింస, రక్తపాతం, దాడులు, ప్రతిదాడులు, గృహదానాలు, ఇల్లు తగలబెట్టుకోవటాలు, ఆస్తుల ధ్వంసం ఇలాంటివన్నీ చేయటం జరిగింది. సో ఇలాంటి పరిస్థితులలో ఈ విధమైనటువంటి పరిస్థితులు ఏర్పడిన తర్వాత బ్రిటిష్ ప్రభుత్వం ఆలోచనలో పడింది. వాస్తవంగా చెప్పాలంటే బ్రిటిష్ ప్రభుత్వం యొక్క ఆలోచన ఏంటి అని అంటే వాస్తవంగా మన దేశానికి 1948 జూన్ 3వ తేదీలోగా భారతదేశానికి స్వాతంత్రం ఇవ్వాలనేది వాళ్ళ యొక్క ఆలోచన. కానీ యాక్చువల్గా వాళ్ళ ఆలోచన అప్పుడు అలా ఉంది, వాళ్ళ ప్రణాళికలో కూడా అలాగే పేర్కొన్నారు. ఇది ఆలోచన. కానీ 1946లో రాజ్యాంగ పరిషత్కి ఎన్నికలు జరగటం, నెహ్రూ నాయకత్వంలో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటు కావటం, ఆ ప్రభుత్వాన్ని ముస్లిం లీగ్ బహిష్కరించటం, ఆ తర్వాత ప్రత్యక్ష చర్యకు పూనుకోవటం, భారతదేశంలో అనేక ప్రాంతాల్లో హింస, రక్తపాతం అనేటటువంటి ప్రజ్వరిల్లతంతో బ్రిటిష్ ప్రభుత్వం అనేది పునరాలోచనలో పడిపోయింది. పునరాలోచనలో పడిపోయి ఇక భారతదేశంలో లార్డ్ వేవెల్ ఎవరైతే ఉన్నారో, అంటే అప్పటికి భారతదేశం యొక్క గవర్నర్ జనరల్గా పనిచేస్తున్న వేవెల్ ఎవరైతే ఉన్నారో ఇతను మన దేశంలో పరిస్థితులను చక్కదిద్దలేకపోతున్నాడు, ఇతను సమర్థవంతమైన నాయకుడు కాదు అన్న ఉద్దేశంతో బ్రిటిష్ ప్రభుత్వం ఏం చేసింది అంటే 1947 మార్చిలో మన దేశానికి లార్డ్ లూయిస్ మౌంట్ బాటన్ని గవర్నర్ జనరల్గా పంపడం జరిగింది. ఎవరి స్థానంలో? లార్డ్ వేవెల్ స్థానంలో. ఎవరిని పంపినారు? లార్డ్ లూయిస్ మౌంట్ బాటన్. భారతదేశానికి చివరి గవర్నర్ జనరల్ అయినటువంటి లార్డ్ లూయిస్ మౌంట్ బాటన్ని భారతదేశానికి పంపారు. మరి లార్డ్ లూయిస్ మౌంట్ బాటన్ గురించి మనం ఎందుకు చర్చించాలి అంటే లార్డ్ లూయిస్ మౌంట్ బాటన్ యొక్క ప్రత్యేకత ఏమిటనేది, అతను తీసుకొచ్చిన ప్రణాళిక ఏదైతే ఉందో మౌంట్ బాటన్ ప్లాన్ అంటాము. ఆ మౌంట్ బాటన్ ప్లాన్లో ఆయన కొన్ని ఇంపార్టెంట్ అయినటువంటి అంశాలను తీసుకొని భారతదేశం రావడం జరిగింది. కాబట్టి ఆ మౌంట్ బాటన్ ప్రణాళికలో ప్లాన్లో ఉన్నటువంటి కీలకమైనటువంటి అంశాలని మనం ఒకసారి గుర్తి